హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం క్లాక్ టాపిక్లో యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అందరు చేసే ఫార్ములా కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మనం తీసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. రైట్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 7 hours 35 minutes అన్నాడు. రైట్, చూడండి, ఒక గడియారంలో 7 గంటల 35 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత అన్నాడు. ఎవరైనా ఎప్పుడైనా మీరు ఏం చేస్తామంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, సరే చూడండి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటేనే ఏం అప్లై చేస్తారు? θ = 30 × hours minus 11/2 minutes అని అప్లై చేస్తారు. బట్ 11/2 minutes అప్లై చేసేటప్పుడు 35ని మినిట్స్ దగ్గర అప్లై చేస్తామంటే చాలా అంటే మనకు పాయింట్లో డెసిమల్లో వస్తుంది కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే అదంతా కాకుండా నేను చెప్పే షార్ట్ కట్ ఫాలో అవ్వచ్చు. సింపుల్గా ఏమంటున్నా అంటే ఏమన్నాడు ఇక్కడ 7 hours 35 minutes అన్నాడు కదా. సో మనం మినిట్స్ని ఏం చేస్తామంటే చూడండి, ఈ మినిట్స్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే బై 5 చేయొచ్చు. ఎందుకు నేను బై 5 చేయాలో కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే 12, అలాగే 1, అలాగే 2, అలాగే 3. సో ఎవ్రీ 2 digits, ఇప్పుడు 12కి 1 కానీ 12కి 2 కానీ, అంటే 1కి 2 కానీ 2కి 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ అలా ఉంటే ఇంటర్వెల్స్ ఎంత ఉంది అంటే గ్యాప్ అన్నట్టు. సో గ్యాప్ ఎంత ఉంది అని అంటే 5 minutes ఉంది కదా, దాన్ని 5 intervals అని తీసుకోవచ్చు. ఆ పాయింట్ తోటి మనం 5తో తీసుకోండి. 5 ఎంతలో పోతుంది? 7 మరి ఇక్కడ ఇది 7 అనేది అవర్స్లో ఉంది, మినిట్స్ అనేది 7లోకి వచ్చింది. నేను కట్ చేస్తే దాన్ని ఏం చేస్తామంటే 7 - 7 అని చేయాలి. ఈ 7 నుండి ఈ 7 తీసేయాలి. నాకు ఎంత వస్తుంది? 0. అంటే 0 ఉన్నప్పుడు అవర్స్ హ్యాండ్ అనేది అవర్కి ఎంత చేస్తుందంటే ఎంత చెప్తున్నాం మనం? 30 degrees చేస్తున్నాం. అప్పుడు ఇదంతా ఏమొస్తుంది? 0. 0 × సంథింగ్ 0. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే ఇక్కడ 35 minutes. మరి మినిట్స్ అనేది అవర్ హ్యాండ్ అనేది గంటల ముళ్ళు అనేది నిమిషానికి ఎంత చేస్తుందంటే ఏం చెప్తారండి? ఇక్కడ 1/2 degree చేస్తారు. మరి 35లో సగం అంటే ఎంత చేస్తాం? 17.5 degrees వస్తుంది. సో ఆన్సర్ అనేది ఇది వాల్యూ ఉంటే 2 యాడ్ చేస్తాం, మరి వాల్యూ లేదు కాబట్టి 0 × సంథింగ్ ప్లస్ అంటే ఇదే కదా. సో అప్పుడు 17.5 తీసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎక్కడ ఇబ్బంది అవుతుంది అని అంటే, సో ఇలా మనం షార్ట్ కట్లో సింపుల్గా వెళ్ళిపోవచ్చు. మీకు ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే 30 × hours అంటే ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ 7 అని అప్లై చేస్తారా లేదా? అవర్స్ అంటే 7 అప్లై చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మినిట్స్ అయితే 11/2 × మినిట్స్ ఎంత? 35. ఇప్పుడు నువ్వు పరిస్థితి ఏంది? 35 × 11 అంటే మల్టిప్లై చేయాల్సిందే కదా. అప్పుడు ఎంత? సో దాన్ని మల్టిప్లై చేసి దాన్ని బై 2 చేసి మళ్ళీ దాన్ని మైనస్ చేయాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్ కాబట్టి దాన్ని తీసుకోకుండా ఇలా షార్ట్ కట్ ఫాలో అవ్వాలి. అలాగే ఇంకోటి, నేను ఆన్లైన్ క్లాస్లో ఈ మినిట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ 11/2 ఎందుకు తీసుకుంటాం, 30 ఎందుకు తీసుకున్నాం అని క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇచ్చినాం. 11/2 ఎందుకు తీసుకోవాలి అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాం కాబట్టి, సో పాయింట్ టు పాయింట్ అని నేర్చుకోవాలంటే మన గోపి స్టడీ సర్కిల్ యాప్ ద్వారా రీజనింగ్ క్లాస్, ఆన్లైన్ క్లాసెస్ అనేది మీరు పర్చేజ్ చేసుకొని వినవచ్చు. రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు మన ఆన్సర్ ఎంత? సెకండ్ వన్. రైట్.